పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. కీలక పరిణామాల అనంతరం భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడిలో దాదాపు 100 మంది ముష్కరులు నేలకొరిగారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అది చాలా బాగా, అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో ఒళ్ళుగా గురిపడిచింది అంటారు కదా, అట్లా చాలా బాగా అనిపించింది మాకు. రెస్పాండ్ లోటు మాత్రం తీర్చలేకపోయినా ఓదార్పు. 26 మందిని ఉగ్రవాదులు మన భారతదేశ తీర్థయాత్రికులపైన దాడులు చేసి చంపడం జరిగింది. ఈ అర్ధరాత్రి ఉగ్రవాదులను 30 మందిని హతమార్చడం కొంతవరకు ఈ సోమిశెట్టి కుటుంబానికి కానీ బంధువర్గానికి కానీ కావల్లో ఉన్న ప్రజలకు కొంతవరకు ఊరట ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.